Hello? Good morning, sir. Yeah, good morning. Right. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రాజెక్ట్ చెప్పాం. లెట్స్ సీ. అంతకుముందు ఎక్కడ ఆపాము మన స్క్రీన్. లెట్స్ గో ఫర్ సో మనకి లైనక్స్ బేసిక్స్, షెల్ స్క్రిప్టింగ్, బ్యాష్ స్క్రిప్టింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పాము. ప్రాక్టీస్ చేశారమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లైనక్స్ బేసిక్స్లో? లైనక్స్ బేసిక్స్ యా No, sir. క్రియేట్ చేయడం, యా డైరెక్ట్స్ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. సో లైనక్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంత అడ్వాంటేజ్, రైట్? సో మీరు రోజు ఒక 10 కమెంట్స్ తీసుకొని, రైట్, వాటి యొక్క మీనింగ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు వెరీ ఫుల్ యూస్ఫుల్ అనమాట, బాగా యూస్ఫుల్ అవుతాయి. సార్ కానీ నాకు ఏమంటారు విండోస్ ఇంకా ఎన్జిఎక్స్ అయ్యింది, ఓపెన్ అయింది, అది ఐపీ అడ్రస్ తో. బట్ మిగతా 2 అవ్వట్లేదు సార్. లైనక్స్ మిగతా 2 అవ్వట్లేదంటే నువ్వు ఆ సిస్టమ్ సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ లో హెచ్టిపిపి ప్రోటోకాల్ ఎలా చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకుంది. సో మనకి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ రూల్స్ లో హెచ్టిపిపి ప్రోటోకాల్ ఎలా చేస్తున్నారు, యాడ్ చేశాను సార్. అది యాడ్ చేస్తే మీకు ఎలా అయింది. అయితే మీరు సర్వీస్ ఓపెన్ అయ్యాయి బట్ 2 కాలేదు. వేరే దాంట్లో కూడా, అంటే వేరే వెబ్ సర్వర్స్ లో కూడా ట్రై చేశాను, అయినా కూడా రాలేదు. సో అప్పుడు రీజన్ మార్చి ట్రై చేయాలి. సో వేరే రీజన్ లో మనం న్యూ సిస్టమ్ తీసుకొని దాంట్లో సేమ్ రూల్ ఇన్స్టాల్ చేసి ట్రై చేయాలి. రైట్. సో లెట్స్ సీ source groups, nodes. So currently as in updating process. Fine. సో లాస్ట్ క్లాస్ లో మనం XRDP వరకు డిస్కస్ చేసాం, పార్ట్ 1 లో అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ మనకి 3 ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, EFS. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, EFS రెండు కూడా, ఈ 2 సర్వీసెస్ మనకి స్టోరేజ్ కింద వస్తాయి. ఎలాస్టిక్ ఐపీ అనేది ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్, ఫిక్స్డ్ ఐపీ అడ్రస్. మన వెబ్ సర్వర్స్ కి, అంటే మన దగ్గర ఆర్గనైజేషన్ లో ఫిక్స్డ్ వెబ్ సర్వర్స్ కి ఫిక్స్డ్ ఐపీ కావాలన్నప్పుడు ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తాం. సో దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో మన ఆర్గనైజేషన్ లో ఒక వెబ్ సర్వర్ ఉందనుకోండి. సో దానికి మనం, సో లెట్స్ గో ఫర్ ఇన్స్టెన్స్, నా దగ్గర ఒక సర్వర్ ఉంది. సో దీనికి నేను కనెక్ట్ అవుతాను. దిస్ ఇస్ ది అమెజాన్ లైనక్స్. సో ఈ అమెజాన్ లైనక్స్ కనెక్ట్ అయినప్పుడు, సో దీంట్లో ఐ విల్ ఇన్స్టాల్ ది HTTP వెబ్ సర్వర్. సో HTTP వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ వచ్చేసి sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ httpd. సో *-y, httpd *-y. httpd ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తున్నాను. HTTP ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ ది సర్వీస్, sudo స్పేస్ systemctl start httpd. HTTP సర్వీస్ స్టార్ట్ అయింది. స్టాటస్ చెక్ చేసుకోవాలంటే sudo స్పేస్ systemctl స్టేటస్ httpd. యాక్టివ్ రన్నింగ్ లో ఉందమ్మా. సో దీనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుని నేను ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఎందుకంటే దీనికి సో ప్రోటోకాల్ ఎలా చేయలేదు. HTTP ప్రోటోకాల్ http:// పబ్లిక్ ఐపీ అడ్రస్ ఫాలోడ్ బై పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్, రైట్. సో 80. నౌ ఇట్స్ వర్క్. ఇది ఓపెన్ అయిందంటే దానికి సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి, సో HTTP ప్రోటోకాల్ ఎలా చేస్తుంటే నాకు అది ఓపెన్ అయింది. నా ఓపెన్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ లోకి వెళ్ళి చూస్తే ఎస్, ఇక్కడ HTTP ప్రోటోకాల్ ఆల్రెడీ అలౌడ్. సో దట్స్ రీజన్ ఐ కెన్ ఏబుల్ టు సీ ది Apache HTTPD వెబ్ సర్వర్. ఇట్స్ వర్క్, రైట్.
దాని యొక్క వెబ్సైట్ పేజ్ ఐ కెన్ ఏబుల్ టు సీ. సో అయితే ఈ లైనక్స్ సిస్టమ్ అనేది డైనమిక్ ఐపీ అడ్రస్ మీద రన్ అవుతుంది ప్రజెంట్. డైనమిక్ పబ్లిక్ ఐపీ. డైనమిక్ పబ్లిక్ ఐపీ అంటే ఈ సిస్టమ్ మీరు ఎప్పుడైనా స్టాప్ చేసినప్పుడు, మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు సేమ్ ఐపీ అడ్రస్ మీద మనకి ఈ 18.114.56.214 మీద మనకి నెక్స్ట్ టైం వెబ్సైట్ పేజ్ ఓపెన్ కాదు. ఐపీ విల్ చేంజ్. డైనమిక్ ఐపీ అనేది ఎవ్రీ టైం రీస్టార్ట్ చేస్తే సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఐపీ విల్ చేంజ్ అనమాట. ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఉన్న పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. సో దిస్ ఈజ్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇప్పుడు ఈ సిస్టమ్ స్టార్ట్ చేస్తే సేమ్ ఐపీ ఉంటుందంటే ఎస్, నో, సేమ్ ఐపీ అడ్రస్ ఉంది నాట్ అవైలబుల్. ఇట్ విల్ రిలీజ్ ది అనదర్ డైనమిక్ పబ్లిక్ ఐపీ, రైట్? ఇప్పుడు లెట్ మీ స్టాప్ ది సిస్టమ్. Let go and stop and start the system again. So this IP will gone. It will release the new dynamic IP address. సో ఇలా మనకి ఎవ్రీ టైం ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటే మనకి మన వెబ్ సర్వర్కి వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ కాదు కస్టమర్స్కి. కస్టమర్స్ ఎవ్రీ టైం యూఆర్ఎల్ కానీ ఐపీ అడ్రస్ కానీ హోస్ట్ నేమ్తో వాళ్ళు వెబ్సైట్ యాక్సెస్ చేసుకున్నప్పుడు ఎవ్రీ టైం వాళ్ళ అడ్రస్ మార్చాలంటే కష్టం అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కస్టమర్స్కి మనం మన వెబ్సైట్ 24/7 ఓపెన్ అవ్వాలి. మన సర్వీసెస్ నాట్ ఓన్లీ వెబ్సైట్, మన అప్లికేషన్స్ వాళ్ళకి 24/7 ఎనీ టైం వాళ్ళు ఓపెన్ చేసుకోవాలంటే I stopped and I started it again. Then go and refresh. Now it's starting. Let's see. Just go and refresh. Now it start running. Right? EKS server running logo చేసింది. Running mode లో. Refresh. Just click on refresh. It's a T2.medium. It's initializing. Just click on refresh. Just click on refresh. Just click on refresh. సో రన్నింగ్ లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఐపీ అడ్రస్ చూడండి చేంజ్ అయిపోయింది, రైట్? మరి కస్టమర్కి అంతకుముందు ఈ ఐపీ అడ్రస్ షేర్ చేసాం కదా, దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ వెబ్సైట్ పేజ్. నో, సో వెబ్సైట్ పేజ్ విల్ నాట్ ఓపెన్. ఎందుకని? డైనమిక్ ఐపీ చేంజ్ అయిపోయింది, పబ్లిక్ ఐపీ చేంజ్ అయిపోయింది. ఇది ప్రాబ్లం అన్నమాట. ఓకే, సో దీన్ని ఫిక్స్ చేయడానికి ఏంటంటే మనకి మన సర్వర్కి ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ మనం ఎలకేట్ చేయాలి, అసైన్ చేయాలి, రైట్? రిజర్వ్డ్ ఐపీ అడ్రస్ మనం యాడ్ చేయాలి. వెనెవర్ యూ సిస్టమ్ స్టాప్, ఈ సిస్టమ్ రీబూట్ చేసిన స్టార్ట్ చేసిన ఐపీ అన్నది నెవర్ చేంజ్. ఐపీ అడ్రస్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. నా ఓల్డ్ ఐపీ అడ్రస్ నాకు వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే నేను సిస్టమ్ స్టార్ట్ చేశాను, ఇంకొక ఐపీ అడ్రస్ వచ్చింది. ఇప్పుడు వెబ్సైట్ ఈ ఐపీ అడ్రస్ మీద ఓపెన్ అయింది, రైట్? ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ మీద ఓపెన్ అయింది. ఇలా ఎవ్రీ టైం నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఐపీ చేంజ్ అవుతా ఉంటే ఎవ్రీ టైం ఐపీ అడ్రస్ చేంజ్ అవుతా ఉంటుంది. వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసుకోవడానికి న్యూ ఐపీ అడ్రస్ ఎవ్రీ టైం యూజ్ చేయాలంటే ఇట్స్ డిఫికల్ట్ ప్రాసెస్, రైట్? కమర్షియల్గా చూస్తే. సో దానికోసం ఏం చేస్తుంటే ఈ సర్వర్ నాకు ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ నేను యాడ్ చేయాలి. సో దానికోసం మనం యూజ్ చేసే సర్వీస్ పేరే ఎలాస్టిక్ ఐపీ. ఇదే EC2 ఫ్యామిలీలో మనకి నెట్వర్క్ సెక్యూరిటీ కంటెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఎలాస్టిక్ ఐపీస్లోకి వెళ్తే, సో దిస్ ఈజ్ ది ప్లేస్, ఎలాస్టిక్ ఐపీ. సో బై డిఫాల్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఫౌండ్ ఇన్ దిస్ రీజన్. సో ఇది చార్జబుల్ సర్వీస్. ఎలాస్టిక్ ఐపీ యూజ్ చేస్తే అవర్ బేసిస్ ఛార్జెస్ పడతాయి మన అకౌంట్కి. సో ఇట్స్ నాట్ ఎ ఫ్రీ సర్వీస్. ఇప్పుడు నాకు సర్వర్కి ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎలకేట్ ఎలాస్టిక్ ఐపీ ఉంది కదా, రైట్ సైడ్ ఎలకేట్ ఐపీ అడ్రస్ కొట్టంగానే AWS పూల్లో నుంచి ఒక ఐపీ అడ్రస్ మనకి రిలీజ్ అయింది. ఎలకేట్ క్లిక్ చేయగానే ఇట్ విల్ రిలీజ్ వన్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, రైట్? ఒక ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ యూ కెన్ గివ్ నేమ్ ఆల్సో, ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ. ఈ ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ నా సిస్టమ్కి నేను యాడ్ చేస్తాను. ఐ కెన్ యాడ్ దిస్ ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ టు మై సిస్టమ్. ఐపీ అడ్రస్ 156. రైట్? లాస్ట్లో 52.52.14.156. ఇప్పుడు కరెంట్గా నా సిస్టమ్కి ఉన్న డైనమిక్ ఐపీ ఏంటి? సో దిస్ ఇస్ 178 అనేది డైనమిక్ ఐపీ, రైట్? సో దాని ప్లస్లో ఈ ఐపీ అడ్రస్ని అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తావు? సిస్టమ్ సెలెక్ట్ చేస్తావు, ఐపీ సెలెక్ట్ చేసుకుంటావు, యాక్సెస్ ట్యాబ్లో వెళ్తావు,
అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్కి వెళ్తాం. ఏ సర్వర్కి అయితే నువ్వు అసోసియేట్ చేయాలో, రైట్, దిస్ ఈస్ ది ఈకేఎస్ సర్వర్, దాన్ని సెలెక్ట్ చేసుకొని అసోసియేట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ ఐపీ అడ్రస్ నా రన్నింగ్ సర్వర్కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్వర్కి ఫిక్స్డ్ ఐపీ యాడ్ చేసాం. ఇంకా మీరు ఈ సర్వర్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా ఐపీ విల్ నెవర్ చేంజ్. పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ ఐపీ అడ్రస్ అనేది నెవర్ చేంజ్. సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ మీద నేను సిస్టమ్ కనెక్ట్ అవుతాను. సో కనెక్ట్ అయ్యి ఐ విల్ స్టార్ట్ మై వెబ్ సర్వీసెస్, రైట్, వెబ్ సర్వీస్ స్టార్ట్ చేసి ఐ కెన్ యాక్సెస్ మై వెబ్సైట్ పేజ్. సో ఆ సేమ్ ఐపీ అడ్రస్ కస్టమర్ చేంజ్ చేసుకుని కస్టమర్ ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ ఆ ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ మీద దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ దర్ వెబ్ అప్లికేషన్స్. నా sudo స్పేస్ సిస్టమ్ ctl స్టార్ట్, సో httpd, సారీ, సో యా http సర్వీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుని ఐ కెన్ యాక్సెస్ మై వెబ్సైట్ పేజ్. ఇందాక ఓల్డ్ ఐపీ అడ్రస్ మీద స్టాప్ అయిపోయింది కదా, నౌ యూ కెన్ యాక్సెస్ ది వెబ్సైట్ http://ip address followed by the port number. Now you see it's works. Just IP address ఇచ్చిన it will work. ఇందాక వర్క్ పని చేయలేదు, ఇప్పుడు పని చేసింది. ఇంకా ఎనీ టైం ఇప్పుడు నేను సిస్టమ్ స్టార్ట్ చేసినా ఇదే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ విల్ నెవర్ చేంజ్, ఫిక్స్డ్ ఐపీ అడ్రస్. దీన్ని రీబూట్ చేసినా ఐపీ విల్ నాట్ చేంజ్. రీబూట్ ది సిస్టమ్ రీబూట్ చేశాను, నాకు ఐపీ ఏమైనా చేంజ్ అవుతుంది కింద? నో, నథింగ్, ఇట్స్ నెవర్ చేంజ్. You reboot also, IP will never change. If you stop the system and start this system also, IP will never change. So that is the advantage of the elastic IP address. So 1 year వాడావు ఈ సర్వర్ని విత్ ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్తో. ఆఫ్టర్ 1 year మనకి ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. ఇక మనకి సర్వర్తో పని లేదు. సర్వర్స్ మనం టెర్మినేట్ చేయాలి. సర్వర్స్ని టెర్మినేట్ చేసే ముందు ఆ సర్వర్స్ మనం అటాచ్ చేసిన పబ్లిక్ ఐపీ అడ్రస్ని డిటాచ్ చేయాలి. సర్వర్ నుంచి బ్యాక్ తీసేయాలి. ఎలా డిటాచ్ చేస్తావు? గ్రూప్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్లోకి వెళ్ళి ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదైతే సర్వర్ నువ్వు అటాచ్ చేసావో దాన్ని సెలెక్ట్ చేసుకుని యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి డీఅసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. సో డీఅసోసియేట్ ది ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. సో ఎప్పుడైతే డీఅసోసియేట్ క్లిక్ చేసావో ఆ సిస్టమ్ నుంచి ఐపీ అడ్రస్ బ్యాక్ వచ్చేస్తుంది. డీఅసోసియేట్ మళ్ళీ ఆటోమేటిక్గా డైనమిక్ ఐపీ అడ్రస్ అనేది ఆ సిస్టమ్కి అలొకేట్ అయింది. ఈ 156 అనే ఐపీ అనేది మన సిస్టమ్కి ఉంది. ఇప్పుడు ఇన్స్టెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి చూస్తే రీఫ్రెష్ క్లిక్ చేయి, దెర్ ఇస్ నో 156. సో దెర్ ఇస్ అనదర్ ఐపీ అడ్రస్ ఈజ్ అలొకేటెడ్, డైనమిక్ ఐపీ అడ్రస్, రైట్. సో అంతకుముందు ప్రీవియస్గా మనకి ఎలాగైతే డైనమిక్ ఐపీ అడ్రస్ అలొకేట్ అవుతుంది సిస్టమ్కి, దాని 1 more డైనమిక్ ఐపీ అడ్రస్ అలొకేటెడ్ ఆటోమేటిక్. సో ఇలా డీఅసోసియేట్ చేసి ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంచాం. మన ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఈ ఐపీ అడ్రస్ సిస్టమ్ నుంచి బ్యాక్ తీసేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మన AWS పూల్లోకి పంపించాలి. సో ఇక్కడ రిలీజ్ అయి ఉంది కదా, మనం యూజ్ చేయనప్పుడు ఇక్కడ కూడా ఉండకూడదు, రైట్. సో ఇది సెలెక్ట్ చేసుకొని రిలీజ్ బ్యాక్ టు AWS పూల్. సో రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ రిలీజ్. సో ఆటోమేటిక్గా అది AWS పూల్లోకి వెళ్ళిపోతుంది. సో నౌ సీ దేర్ ఇస్ నో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ రీజన్. మీకు అవసరం ఉంది, మీకు ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్కి ఒక ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ కావాలనుకున్నప్పుడే మీరు ఐపీ అడ్రస్ని రిలీజ్ చేసుకుంటారు. ఇలా ఎలొకేట్ క్లిక్ చేసి ఆ ఐపీ అడ్రస్కి నేమ్ ఇచ్చేసి, రైట్, సో ఇక్కడ నేమ్ అని మెన్షన్ చేసి, సో ఇది వెబ్ సర్వర్ ఐపీ. సో వెబ్ సర్వర్ ఐపీ యూ కెన్ గివ్ ఎనీ నేమ్, ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఐపీని ఇలా రిలీజ్ చేసుకుంటారు. సో ఐపీ రిలీజ్ అయిపోయింది. AWS పూల్ నుంచి ఒక ఐపీ అడ్రస్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ఐపీ అడ్రస్ని ఇలా సెలెక్ట్ చేసుకొని సో అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని క్లిక్ చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో మీకు ఏ సర్వర్కి అయితే ఐపీ అడ్రస్ యాడ్ చేయాలో ఆ సర్వర్ సెలెక్ట్ చేసుకుని అసోసియేట్ క్లిక్ చేస్తారు. అసోసియేట్ క్లిక్ చేయని ఆటోమేటిక్గా ఈ ఐపీ అడ్రస్ ఆ సర్వర్కి అసోసియేట్ అయితే 64. ఇక్కడ వెళ్ళి చూస్తే 64 వచ్చిందిలో చూసుకోండి. రిఫ్రెష్ క్లిక్ చేసి నౌ యూ కెన్ సీ మై సర్వర్ హ్యావ్ ది ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ సర్వర్ నుంచి ఐపీ అడ్రస్ని మనం డీఅసోసియేట్ చేయాలి. అగైన్ గో ఫర్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్లోకి వెళ్ళి రిఫ్రెష్ క్లిక్ చేసి ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్ ట్యాబ్లోకి వెళ్ళి డీఅసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఇలా డీఅసోసియేట్ చేయాలి. డీఅసోసియేట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇక్కడ లిస్ట్లో కూడా ఉండకూడదు కదా, ఈ లిస్ట్లో నుంచి మళ్ళీ AWS పూల్లోకి పంపించాలి. సో మళ్ళీ రీఫ్రెష్ క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని రిలీజ్ బ్యాక్ టు AWS పూల్, రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ AWS పూల్లోకి బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ది 4 things we have to do for this elastic IP. ఎలాస్టిక్ ఐపీ కాన్సెప్ట్కి 4 things, రైట్. సో ఏంటి ఆ 4 things అంటే, ఫస్ట్ మన ఐపీ అడ్రస్ రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసిన ఐపీ అడ్రస్ని సర్వర్కి అటాచ్ చేయాలి, రైట్. సో మీ దగ్గర AWS క్లౌడ్ ఉంది, దిస్ ఈజ్ యువర్ AWS క్లౌడ్. ఈ కంపెనీకి సంబంధించిన ఒక పబ్లిక్ సర్వర్ రన్ అవుతుంది. మీ కంపెనీకి సంబంధించిన వెబ్ సర్వర్ మీరు క్రియేట్ చేశారు. ఇక్కడ ఈ వెబ్ సర్వర్కి మీకు
ఎలాస్టిక్ ఏపీఐ ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ పూల్ నుంచి, రైట్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో నుంచి ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ని మనం స్టెప్ 1 ఐపీ అడ్రస్ ని రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన ఐపీ అడ్రస్ ని స్టెప్ 2 మన సర్వర్ కి అటాచ్ చేస్తాం. స్టెప్ 3 వచ్చి సర్వర్ నుంచి మళ్ళీ డిటాచ్ చేస్తాం. స్టెప్ 3 సర్వర్ నుంచి డిటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఏడబ్ల్యూఎస్ పూల్ బ్యాక్ పంపిస్తాం. స్టెప్ 4 ఈ 4 స్టెప్స్ ఉంటాయి. రిలీజ్ ఐపీ, అటాచ్డ్ ఐపీ, deassociate the IP, and release back to AWS pool. These 4 steps comes under Elastic IP. Elastic IP అనేది fixed public IP address. Fixed public IP address. It's a chargeable service. Charges పడతాయి our price IP address యూజ్ చేసి. ఓకే, సో ఇది ఎలాస్టిక్ ఐపీ గురించి. నీకు ఏ సర్వర్ కావాలంటే ఆ సర్వర్కి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ని ఎప్పుడు కావాలన్నప్పుడు నువ్వు రిలీజ్ చేసుకుని అసోసియేట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఫైన్, బాగానే ఉంది. వాట్ అబౌట్ దిస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్? ఫైన్, ఇప్పుడు నాకు ఈ సేమ్ రీజన్లో నాకు ఒక సర్వర్ ఉంది. దిస్ ఈజ్ మై సర్వర్. సో ఈ సర్వర్కి హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్, సో డిఫాల్ట్ హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది. సో ఈ సర్వర్కి నేను అటాచ్ చేసిన హార్డ్ డిస్క్ కెపాసిటీ చూస్తే, సో దీన్ని కనెక్ట్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్ కెపాసిటీ ఆఫ్ దిస్ సర్వర్, దిస్ గో అండ్ కనెక్ట్. ఈ సర్వర్ కనెక్ట్ అయ్యాను. సో డిఫాల్ట్ హార్డ్ డిస్క్ సైజ్ ఎంత ఉందో చెక్ చేస్తాను. అది ఫిల్ అయిపోతే ఏంటి పరిస్థితి? సో నేను ఒక సర్వర్ క్రియేట్ చేసిన AWS క్లౌడ్లో ఆ సర్వర్ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. సో LSBLK లిస్ట్ బ్లాంక్ వాల్యూమ్స్, కమాండ్ వచ్చేసి LSBLK. సో ఇప్పుడు నాకు ఒక హార్డ్ డిస్క్ ఉంది. హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ ఎంత ఎక్కడ చూపిస్తుంది అంటే 30 GB హార్డ్ డిస్క్. సో నీ కెపాసిటీ ఆఫ్ హార్డ్ డిస్క్ ఈజ్ 30 GB. ఈ 30 GB హార్డ్ డిస్క్ కంప్లీట్ అయిపోయింది ఫైల్స్ ఫోల్డర్స్ తోటి. మరి ఎంప్లాయీ డేటా ఎక్కడ స్టోర్ చేస్తారు? రైట్, సర్వర్లో 30 GB హార్డ్ డిస్క్ ఉంది, అది ఫిల్ అయిపోయింది. సో వేర్ ఐ కెన్ స్టోర్ ది డేటా. సో ఇక్కడ నేను ఫైల్స్ క్రియేట్ చేసిన లేకపోతే ఫోల్డర్స్ క్రియేట్ చేసిన అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? సో మనకి స్పేస్ లేనప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కావాలి. ఇంకొక హార్డ్ డిస్క్ని ఈ సిస్టమ్కి అటాచ్ చేయాలి. అంటే ఈ రన్నింగ్ సిస్టమ్కి ఇంకొక హార్డ్ డిస్క్ని అటాచ్ చేయాలి. అవును, ఎందుకంటే ఇనిషియల్గా మన సిస్టమ్తో పాటు క్రియేట్ అయిన హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ 30 GB. అది ఫినిష్ అయిపోయింది. ఇంకా మనకి ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం, రైట్. ఇంకా కొంత మనకి ఇంకొక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటే ఆల్టర్నేటివ్ హార్డ్ డిస్క్, ఇంకొక హార్డ్ డిస్క్ కావాలి, స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఆ సిచ్యువేషన్లో మనం ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే సర్వీస్ వాడతాం. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేది, దీన్ని మనం వాల్యూమ్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి రన్నింగ్ సర్వర్స్కి ఎలా అటాచ్ చేయాలి, డిటాచ్ చేయాలనేది కాన్సెప్ట్. ఎలాగ అటాచ్ డిటాచ్ చేయాలనేది. ఇప్పుడు ఈ లైనక్స్ సర్వర్ 30 GB హార్డ్ డిస్క్ ఉంది, ఇంకొక 100 GB హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి అటాచ్ చేయాలి ఎలా? సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మన సర్వరు ఏ అవైలబిలిటీ జోన్స్లో రన్ అవుతుందో చూసుకోవాలి. మై సిస్టమ్ ఈజ్ రన్నింగ్ US West 1A. ఏ అవైలబిలిటీ జోన్లో రన్ అవుతుంది? ఇది US West 1Aలో రన్ అవుతుంది. అదే అవైలబిలిటీ జోన్లో హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి రైట్ ఈ సిస్టమ్కి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తామంటే నెట్వర్క్ సెక్యూరిటీ ట్యాబ్ పైన ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఉంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకునే సర్వీస్. వాల్యూమ్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక హార్డ్ డిస్క్ క్రియేట్ చేస్తున్నాను. వెళ్ళిపోయి లెట్ మీ క్రియేట్ వన్ హార్డ్ డిస్క్. క్రియేట్ వాల్యూమ్స్లోకి వెళ్ళి ఇక్కడ దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్. SSD GP3, SSD GP2, right? IOPS SSD IO1, IOP SSD IO2, right? Cold HDD Sec1, Throughput Optimizer HDD step 1 magnetic standard. సో నేను జనరల్ పర్పస్ SSD సెలెక్ట్ 100 GB వాల్యూమ్, మినిమం 1 GB వచ్చి మీ హార్డ్ డిస్క్ కెపాసిటీ. సో మ్యాక్సిమం వచ్చేసి 65,536 GB వరకు ఇవ్వచ్చు, రైట్. 65,000 అంటే 65 TB వరకు నువ్వు హార్డ్ డిస్క్ కెపాసిటీ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇచ్చేసి నా సర్వరు ఏ అవైలబిలిటీ రన్ అవుతుంది? సో US West 1A రన్ అవుతుంది, అదే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేమ్ ఆఫ్ ది హార్డ్ డిస్క్ నువ్వు క్రియేట్ చేసే వాల్యూమ్ యొక్క నేమ్ వచ్చేసి ఇస్తే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ EBS వాల్యూమ్ 100 GB. EBS వాల్యూమ్ 100 GB హార్డ్ డిస్క్ క్రియేట్ చేస్తాను. సో EBS వాల్యూమ్ 100 GB. EBS వాల్యూమ్ 100 GB క్రియేట్ చేస్తున్నాను. గెట్స్ గో అండ్ క్రియేట్ వాల్యూమ్. నేను ఒక హార్డ్ డిస్క్ క్రియేట్ చేశాను. సో దాని యొక్క కెపాసిటీ వచ్చేసి 100 GB. రిఫ్రెష్, నాకు తెలిసి ఇది నేను క్రియేట్ చేసిన హార్డ్ డిస్క్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్ 100 GB. సో ఈ హార్డ్ డిస్క్ 100 GB హార్డ్ డిస్క్ని నా రన్నింగ్ సర్వర్కి అటాచ్ చేయాలి. నాకు ఇక్కడ స్టాటస్ చూడండి అవైలబుల్లో చూపిస్తుంది, అంటే మనం యూజ్ చేయాలి ఇంతవరకు దాన్ని. సో ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ని మనం రన్నింగ్ సిస్టమ్కి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తావు? సో ఏదైతే వాల్యూమ్ నువ్వు సర్వర్కి అటాచ్ చేయాలో ఆ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి అటాచ్ వాల్యూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని
రైట్? ఇన్స్టెన్స్ ట్యాబ్‌లోకి వెళ్ళి ఏ సర్వర్‌కి నువ్వు అటాచ్ చేయాలో ఆ సర్వర్‌ని సెలెక్ట్ చేసుకో. ఈ కేస్ సర్వర్ రైట్? సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ డివైస్ ఏదో డివైస్ సెలెక్ట్ చేసుకుంటాం. పార్టిషన్ డివైస్ లెట్స్ అటాచ్ ది వాల్యూమ్. ఆటోమేటిక్‌గా ఈ 100 జీబీ వాల్యూమ్ మన రన్నింగ్ లైనక్స్ సర్వర్‌కి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ డిఫాల్ట్‌గా ఉన్న ఈ లైనక్స్ సర్వర్ డిఫాల్ట్‌గా ఉన్న 30 జీబీ హార్డ్ డిస్క్ కంప్లీట్ అయిపోయినా ఈ 100 జీబీ హార్డ్ డిస్క్‌లో యూజర్స్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేమ్ కామెంట్ ఎంటర్ చేస్తే ఐ కెన్ సీ 2 హార్డ్ డిస్క్. ఇది 100 జీబీ హార్డ్ డిస్క్. ఫస్ట్ మనం క్రియేట్ చేసింది సిస్టమ్‌తో పాటు 30 జీబీ హార్డ్ డిస్క్. రైట్? XVDA దిస్ ఈస్ 30 జీబీ హార్డ్ డిస్క్. XVDB దిస్ ఈస్ ది 100 జీబీ హార్డ్ డిస్క్. క్రియేట్ అయినాయా లేవా? యెస్. ఇలా మీరు అవసరాన్ని బట్టి మీకు స్పేస్ కావాలనుకున్నప్పుడు ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే సర్వీస్ యూజ్ చేసుకొని మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేది ఇక మనకి స్టోరేజ్ సంబంధించిన సర్వీస్. దీంట్లో ఇలా వాల్యూమ్స్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసిన హార్డ్ డిస్క్లు మనకి ఏ సర్వర్ కావాలన్నా ఆ సర్వర్కి అసోసియేట్ చేసుకోవచ్చు, డీఅసోసియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ పర్పస్ ఆఫ్ ది ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. క్లియర్? సో ఈ వాల్యూమ్ అనేది నాట్ ఓన్లీ విండోస్. సో మీరు నాట్ ఓన్లీ లైనక్స్ విండోస్ సర్వర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, లైనక్స్ సర్వర్స్ అటాచ్ చేసుకోవచ్చు, మ్యాక్ సర్వర్స్ కి అటాచ్ చేసుకోవచ్చు. రైట్? ఎనీ సర్వర్ యూ కెన్ గో అండ్ అటాచ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక స్టోరేజ్ సర్వీస్ దాని పేరే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇదేంటంటే నెట్వర్క్ డ్రైవ్ అన్నమాట. ఓకే. సో ఒక నెట్వర్క్ డ్రైవ్ క్రియేట్ చేసి మన రన్నింగ్ సిస్టమ్కి అటాచ్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇది టెస్ట్ చేయాలంటే మన దగ్గర ఇంకొక సర్వర్ కావాలి. ఇన్స్టెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి లెట్ మీ గో అండ్ క్రియేట్ వన్ మోర్ సర్వర్. నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. సర్వర్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ నేను సర్వర్ క్రియేట్ చేసే ముందు ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఈఎఫ్ఎస్ డ్రైవ్ క్రియేట్ చేస్తాను. సేమ్ రీజన్లో లెట్స్ ఓపెన్ ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేసాను. ఈఎఫ్ఎస్ ఓపెన్ చేసి ఇక్కడ ఈఎఫ్ఎస్లో లెట్స్ గో అండ్ క్రియేట్ ది డ్రైవ్. ఫైల్ సిస్టంలోకి వెళ్ళి క్రియేట్ ఫైల్ సిస్టమ్ నేమ్ వచ్చేసి టీసీఎస్ కామన్ నెట్వర్క్ డ్రైవ్. రైట్? ఇది నేమ్ ఇచ్చాను. కస్టమైజ్. రైట్? ఇది నేమ్ ఆఫ్ ది డ్రైవ్. సో రీజనల్ సర్వీసు ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. రైట్? లెట్స్ గో అండ్ క్లిక్ నెక్స్ట్. రైట్? ఇక్కడ వచ్చేసి సో మనకి సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి నేను డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్? సో గో క్లిక్ అండ్ నెక్స్ట్. రైట్? క్లిక్ అండ్ నెక్స్ట్ అండ్ దెన్ క్రియేట్ వెబ్ సర్వర్. క్రియేట్ ది వెబ్ సర్వర్. రిఫ్రెష్. క్లిక్ ఆన్ రిఫ్రెష్. నేను ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశాను. అయితే ఇక మనం సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం కొన్ని ప్రోటోకాల్స్ ఎలా చేయాలి. గో టు సెక్యూరిటీ గ్రూప్స్. మనం యూజ్ చేసేది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ కదా. సెలెక్ట్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. రైట్? సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి ఇక మనం యాడ్ రూల్స్లోకి వెళ్ళి రైట్. సో ఇక్కడ యాడ్ రూల్స్లోకి వెళ్ళి యూనిట్ యాడ్ ది వన్ ప్రోటోకాల్. సో ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఎన్ఎఫ్ఎస్ అనే ప్రోటోకాల్ ఎలా చేయాలి. 2049. సో ఎనీవేర్ IPv4. రైట్? ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ ఎలా చేశాను. ఎన్ఎఫ్ఎస్ అని క్లిక్ ఆన్ సేవ్. సో ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏదైతే ఈ ఫైల్ సిస్టమ్ ఉందో ఈ ఫైల్ సిస్టమ్ని నేను సర్వర్ క్రియేట్ చేసేటప్పుడే ఈ ఫైల్ సిస్టమ్ నేను అటాచ్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఈసీటీ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి లెట్ మీ క్రియేట్ వన్ సర్వర్. నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడికి వెళ్ళి యాడ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి రైట్. సో యూ కెన్ గివ్ ది టెస్ట్ సర్వర్. రైట్? నేమ్ ఆఫ్ ది సర్వర్ టెస్ట్ సర్వర్. సో Ubuntu Linux సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఎన్ని డిఫాల్ట్ ఆప్షన్స్. కీపేర్. సో ఈ ECS కీపేర్ ఎగ్జిస్టింగ్ కీపేర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెట్వర్క్ సెట్టింగ్లో వచ్చేసి సో దిస్ ఇస్ VPC రిక్వైర్డ్. రైట్? సో దిస్ ఇస్ సబ్నెట్ డిఫాల్ట్ సబ్నెట్ అటైజన్ పబ్లిక్ ఎఫైర్స్ యా. సో ఇక్కడ వచ్చేసి యా. సో ఏమేమి ఇచ్చాను. దిస్ ఇస్ ది సిస్టమ్ నేమ్, సర్వర్ నేమ్, Ubuntu ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇమేజ్ రైట్, ఇన్స్టెంట్ టైప్ T2.micro రైట్, స్కీ పేర్ నేమ్. సో నెట్వర్క్ సబ్నెట్ ఎనేబుల్ పబ్లిక్ ఎఫైర్స్. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. గో అండ్ సెలెక్ట్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఫైన్. సో హార్డ్ డిస్క్ కెపాసిటీ బై డిఫాల్ట్ ఎంత ఇస్తున్నాను ఇక్కడ 8 GB ఉంది. ఐ కెన్ గివ్ 30 GB హార్డ్ డిస్క్ ఇస్తున్నాను బై డిఫాల్ట్. సో ఇప్పుడు ఆ 30 GB హార్డ్ డిస్క్ కంప్లీట్ అయిపోతే నేను డేటా ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఆప్షన్ ఇచ్చాడు. ఎడిట్ ఫైల్ సిస్టమ్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో యాడ్ షేర్డ్ ఫైల్ సిస్టమ్. సో మనం ఏదైతే
టీసీఎస్ కామన్ డ్రైవ్ క్రియేట్ చేసామో అది ఆటోమేటిక్ వస్తుంది, ఇక్కడ అటాచ్ చేసాను. దిస్ ఈజ్ పాత్ ఆఫ్ ది డ్రైవ్. ఈ పాత్రలో మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. /mnt EFS FS1 రైట్. /mnt సో EFS FS1 రైట్. సో లెట్స్ గో అండ్ లాంచ్ ది అంటే వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు డ్రైవ్ కూడా అటాచ్ చేసాను, EFS డ్రైవ్ రైట్. లాంచ్ అండ్ ఇన్స్టెంట్ ఆటోమేటిక్ డ్రైవ్ అటాచ్ అయిపోద్ది. యూ కెన్ వెరిఫై. సక్సెస్ఫుల్ గా నేను డ్రైవ్ ని అటాచ్ చేశాను. వాల్యూమ్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్. ఇప్పుడు డ్రైవ్ అటాచ్ అయింది లేదా సిస్టమ్ ఎలా వెరిఫై చేస్తాం రైట్. టెస్ట్ సర్వర్ కనెక్ట్ అయ్యి గో అండ్ కనెక్ట్ వయా బ్రౌజర్ అండ్ హిట్ ది కమాండ్ LSBLK లిస్ట్ బ్లాంక్ వాల్యూమ్స్ అనమాట రైట్. సో ఇది ఏం చేస్తుంటే నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ ని డిస్ప్లే చేస్తుంది ఈ కమాండ్ రైట్. లెట్స్ సీ. టెస్ట్ సర్వర్ ని కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత వాట్ ఈస్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్? సో నౌ యూ కెన్ సీ host name. This is the IP address. So host name CTL, right? So this is the Ubuntu Linux operating system. Fine. Ubuntu operating system, right? So ఇప్పుడు దీనికి మనకి LSBLK లిస్ట్ బ్లాంక్ వాల్యూమ్స్. ఇక్కడ లిస్ట్ బ్లాంక్ వాల్యూమ్స్ ఎప్పుడైతే టైప్ చేసావో డిఫాల్ట్ హార్డ్ డిస్క్ వచ్చేసి దాని సైజ్ 30 GB. ఇప్పుడు నేను అటాచ్ చేసిన హార్డ్ డిస్క్ రైట్. ఇప్పుడు నేను అటాచ్ చేసిన హార్డ్ డిస్క్ కెపాసిటీ మనకి ఇక్కడ డ్రైవ్ అటాచ్ చేసాం కదా. ఓకే, వాల్యూమ్స్ లో చూస్తున్నాం, నాట్ వాల్యూమ్స్. దీనికి DF స్పేస్ -H నాకు తెలిసి ఇది కమెంట్ అమ్మా. DF-small-H ఇస్తే సో మనకి ఇక్కడ డ్రైవ్ పాత్ కనపడిందంటే డ్రైవ్ అటాచ్ అయిందంటే. నా యూ కెన్ సి. సో వేర్ ఇస్ మై డ్రైవ్ పాత్? సో ఇది EPS Terraform రైట్. ఆ ఫైల్ సేవ్ అవ్వకపోతే మనకి డ్రైవ్ పాత్ కనపడదు రైట్. ఎప్పుడైతే DF-H క్లిక్ చేసావో మనకి ఇక్కడ డ్రైవ్ కనపడాలి. CD స్పేస్ /mnt ఇది లొకేషన్ అన్నాడు కదా. LS CD స్పేస్ దీంట్లో ఫైల్స్ ఏం లేవు. CD స్పేస్ డాట్ రైట్ క్లియర్ రైట్ LS. సో CD స్పేస్ /home LS. సో CD స్పేస్ Ubuntu. సో నా ప్రొఫైల్లోకి వెళ్ళిపోయాను రైట్. సో LS స్పేస్ -L. సో టోటల్ 0 ఫైల్స్ ఇక్కడ. సో ఇప్పుడు నేను సర్వర్కి NFS అలౌ చేశాను రైట్. SSH కూడా అలౌ చేసాను చూద్దాం. దీనికి వచ్చేసి ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళిపోయి సెక్యూరిటీ. సో ఓపెన్ ది సెక్యూరిటీ గ్రూప్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ రైట్. ఎడిట్ ఇన్బౌండ్ రూల్, అలౌ ది SSH అలౌ, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ NFS అలౌ చేసాం రైట్. ఎనీవేర్ IP4 ఇట్ షుడ్ బి డిస్ప్లే. సో మనకు కావాల్సిన ప్రోటోకాల్స్ ఎలా చేసాం. ఇన్స్టెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ అయితే మనకి ఇక్కడ డ్రైవ్ అనేది కనపడుతుంది రైట్. సో DF-H యా నౌ ఐ కెన్ సీ మై డ్రైవ్. ఇది డ్రైవ్ అటాచ్ అయిందా? సో US East 1. సో ఇది మనకు కావాల్సిన నెట్వర్క్ డ్రైవ్. డ్రైవ్ అనేది ఏ పాత్రలో ఉంది? ఈ పాత్రలో ఉంది. CD స్పేస్ రైట్ /mnt /EFS రైట్. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ EFS అంటే /EFS అనే ఫోల్డర్లోకి వెళ్ళాను. /FS1 అనే ఫోల్డర్లోకి స్విచ్ చేయాలి. FS1 అనే ఫోల్డర్లోకి స్విచ్ చేయాలి. FS1 రైట్. LS దీంట్లో ఎటువంటి ఫైల్స్ యాజ్ యూజర్ ఐ కెన్ గో అండ్ క్రియేట్ ది ఫైల్స్ యూజింగ్ ది టచ్ కమాండ్. I can create the multiple data files. So 100 1.100 files it will create one at a time. 1.100 right. Close the bracket to right. Enter. All 100 files will create at a time. So ముందు sudo enter చేయాలి. టచ్ స్పేస్ లో sudo space touch space data file 1 to 100. సో 1 to 100 data files will be created చూడము. సో నాకు ఇది చాలు. 1 to 100 data files created successfully రైట్. ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయినాయి? ఈ లొకేషన్ లో స్టోర్ అయినాయి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాను? నెట్వర్క్ డ్రైవ్ లో ఉన్నాను. సో ఈ ఫైల్స్ అన్ని కూడా మీ లోకల్ సిస్టమ్ లో స్టోర్ అవ్వవు. ఇట్ విల్ స్టోర్ ఇంటూ యువర్ డ్రైవ్. ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ దీంట్లో మీ కంటెంట్ అంతా కూడా రిట్రైవ్ చేసుకోవచ్చు.
క్లియర్? సో ఇలా మనం ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ఎలాస్టిక్ ఐపీ ఈ 3 సర్వీసెస్‌ని యూజ్ చేస్తాం. సో, we are using all these 3 services. Clear, guys? Any doubt? Anybody? హలో? సో, ఇందాక మనం లైనక్స్ సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడే మనం డ్రైవ్ అటాచ్ చేసాం. రైట్? సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత ఎలా డ్రైవ్ అటాచ్ చేయాలి సార్? లైనక్స్ సిస్టమ్ క్రియేట్ చేస్తే డ్రైవ్ అటాచ్ చేసాం కదా! ఇప్పుడు నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాను. వితౌట్ అటాచింగ్ డ్రైవ్. సో, డెమో సర్వర్ అని నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాను. రైట్? డెమో సర్వర్. సో, అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఇన్స్టెంట్ టైప్, ఈ పేర్ ఆల్సో సేమ్. రైట్? నెట్వర్క్ సెట్టింగ్స్ అన్ని కూడా డిఫాల్ట్. రైట్? సో, లెట్స్ సీ సబ్నెట్. రైట్? గో అండ్ సెలెక్ట్ సబ్నెట్. సో, ఇక్కడ వచ్చేసి disable auto public IP is always enabled. Go and select the default security group. Let's go and select default security group. Right? So hard disk capacity 8 GB. This is sufficient. Now ఇక్కడ నేను డ్రైవ్ అటాచ్ చేయట్లా ఫైల్ సిస్టమ్ లో ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఐ కాంట్ అటాచ్ డ్రైవ్. ఐ విల్ క్రియేట్ సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత ఎలా అటాచ్ చేస్తాం లాంచ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళాను. సో నేను మై సిస్టమ్ గాట్ మై అకౌంట్ గాట్ అయిపోయింది మా అకౌంట్ సర్వీస్ పని. సో మనం సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం డ్రైవ్ అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఉందమ్మా. రైట్? ఇప్పుడు ఈ సిస్టమ్కి డ్రైవ్ అటాచ్ చేయలేదు. రైట్? సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. దీనికి ఎలా అటాచ్ చేయాలి? ఇప్పుడు ఈ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. జస్ట్ లోన్ కనెక్ట్ అయినప్పుడు నాకు దీంట్లో మనకి డ్రైవ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే డిఎఫ్ ఐపెన్ క్యాపిటల్ హెచ్ఆర్ స్మాల్ హెచ్. రైట్? సో క్లియర్ డిఎఫ్ ఐపెన్ స్మాల్ హెచ్ఆర్ క్యాపిటల్ హెచ్. ఇక్కడ చూడండి డ్రైవ్ ఉంటే /MNT అని వచ్చింది కదా, అంటే ఈ సిస్టమ్కి డ్రైవ్ లేదనమాట. ఇప్పుడు ఈ సిస్టమ్కి మనం డ్రైవ్ ఎలా అటాచ్ చేయాలి? ఈ కేస్ సర్వర్కి సింపుల్. దానికి డ్రైవ్ అటాచ్ చేయాలంటే మనకి సో మన డ్రైవ్లోకి వెళ్ళిపోయి సో మన డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ అటాచ్ ఆప్షన్ ఉంటుంది. అటాచ్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి మౌంట్ వయా డిఎన్ఎస్ ఉంది కదా, సో మౌంట్ వయా డిఎన్ఎస్ క్లయింట్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలమ్మా. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఈ కమాండ్ సో మనం డిఎన్ఎస్ నేమ్ ద్వారా మనం డ్రైవ్ని మౌంట్ చేయొచ్చు లేదా పబ్లిక్ ఐపీ అడ్రస్. మన ఈ సిస్టమ్ ఏ అవైలబిలిటీ జోన్లో రన్ అవుతుంది? యుఎస్ వెస్ట్ 1లో రన్ అవుతుంది. సో అదే రీజన్లో మీరు మౌంట్ ఐపీ సెలెక్ట్ చేసుకొని యుఎస్ వెస్ట్ 1. ఫైన్. సో దిస్ ఈస్ కమాండ్ టు క్రియేట్ ది మౌంట్ ది నెట్వర్క్ డ్రైవ్స్. కాపీ దిస్ కమాండ్. సో ఇది రన్ చేసే ముందు మనం ఒక ఫైల్ కూడా క్రియేట్ చేయాలి. ఈఎఫ్ఎస్ ఫైల్ మన లైనక్స్ సిస్టంలోకి వెళ్ళి cdSplash/MNT. రైట్? సో MNT ఫోల్డర్లోకి వెళ్ళాను. క్లియర్. రైట్? సో /MNTలోకి వెళ్ళి ఇక్కడ now go and give the file name EFS. Right? So mkdir so EFS. mkdir EFS. So mkdir for sudo space mkdir EFS అనే ఫోల్డర్ క్రియేట్ చేసాను. ls. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న కమాండ్ కాపీ చేసుకుని ఈ కమాండ్ కాపీ చేసుకుని రైట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ది కమాండ్ ఇన్సైడ్ హియర్. రైట్? వి యాడ్ ది యువర్ డ్రైవ్. ఎప్పుడైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసావో డ్రైవ్ అటాచ్ అయిపోయింది. నా ఎంటర్ ది వెరిఫికేషన్ కమాండ్ డిఎఫ్ ఐపెన్ క్యాపిటల్ హెచ్. నా యూ కెన్ సీ. సో ఎప్పుడైతే డ్రైవ్ అటాచ్ అయిందో యూ కెన్ సీ దిస్ పాత్. ఓకే. నా గో టు సిరీస్ ls. Go to ls cd space EFS. Right? Now you can see ls blank volumes. 100 files created at డ్రైవ్ లో 100 ఫైల్స్ మనం వేరే వాళ్ళు సేవ్ చేసిన ఫైల్స్ మనం చూడొచ్చు, మనం డ్రైవ్ లో పెట్టిన ఫైల్స్ వేరే వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. క్లియర్ గైస్? సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ 3 కాన్సెప్ట్ కూడా దేని కింద వస్తాయి అంటే ఆల్ దీస్ కాన్సెప్ట్స్ కమ్స్ అండర్. రైట్? సో ఇవన్నీ కూడా మన దేని కింద వస్తాయి అంటే లెట్స్ సీ. సో సెకండ్ these are all comes under సో ఐఏఎం కాన్సెప్ట్ సెక్యూరిటీ సర్వీస్ కింద వస్తుంది, డిస్కస్ చేసాం. EC2 కాన్సెప్ట్ సర్వర్స్ కింద వస్తాయి. నౌ వీఆర్ ఇన్ ద EC2 కాన్సెప్ట్ గురించి చేసుకోవచ్చు. స్టోరేజ్ లో మనం S3 గురించి ఆల్రెడీ చెప్పాం. EFS ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు చెప్పింది. అలాగే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఈ రోజు చెప్పింది. ఈ 3 సర్వీసెస్ మనం ఈ రోజు చెప్పాం. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, అమెజాన్ EFS, అమెజాన్ S3.
ఈ 3 కూడా దేని కింద వస్తాయి? స్టోరేజ్ సర్వీస్ కింద వస్తాయి. డేటాబేస్ సర్వీస్ అనేది ఎమర్జెన్ ఆర్డిఎస్ అది సెపరేట్. ఇప్పుడు ఈరోజు మీరు ఈ 3 సర్వీస్ మీద ఫోకస్ చేయాలి. ఈ 3 కింద దేని కింద వస్తాయి? స్టోరేజ్ కింద వస్తాయి. ఫస్ట్ సర్వీస్ పేరు ఏంటి? ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి అటాచ్ చేసి డిటాచ్ చేయడం. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ డ్రైవ్ క్రియేట్ చేసి అటాచ్ చేయడం. రైట్? బకెట్స్ క్రియేట్ చేసి డేటా అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోవడం. దీస్ ఆర్ ఆల్ ది 3 రియల్ టైమ్ సర్వీసెస్ అన్నమాట. ఓకే, క్లౌడ్ సర్వీసెస్. అలాగే ఎలాస్టిక్ ఐపీ గురించి కూడా ప్రాక్టీస్ చేయండి. ఎలాస్టిక్ ఐపీ ఒక సర్వర్ క్రియేట్ చేసి ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి ఎలాస్టిక్ ఐపీలోకి వెళ్ళి ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి అటాచ్ చేయడం, డిటాచ్ చేయడం. అలాగే ఐపీ దానికి అటాచ్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది, అది వెరిఫై చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. క్లియర్ గైస్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, యా. సో ఈ రికార్డింగ్ షేర్ చేసుకుని గైస్ కెన్ స్టార్ట్. నా అకౌంట్ కూడా సస్పెండ్ అయింది. రేపటి క్లాస్కి నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఐ విల్ బి రెడీ. ఓకే. ఓకే.